పార్టీ కోటేసిర్రు? గట్టిగా చెప్పాలి. అందరు ఏ పార్టీ కోటేసిర్రు? ఏ గుర్తు కోటేసిర్రు కదా? రైట్. మనము రేవంత్ అన్న అంటే నేను అన్నాడు కదా. నేను ఒకటేసారి గట్టిగా రేవంత్ అన్న అంట, మీరు కూడా రేవంత్ అన్న అనండి. రేవంత్ అన్న, రేవంత్ అన్న, రేవంత్ అన్న. ఈ వీడియో అందరికి పోవాలండి. అంటే కూర్చున్నారు వీళ్ళందరూ 2-3 నెలలు పుస్తకాలు పక్కకు పడేయండి, నన్ను గెలిపియండి, కాంగ్రెస్ను గెలిపియండి అని అన్నారు. తీన్మార్ మల్లన్న అన్నాడు, రేవంత్ రెడ్డి అన్నాడు, కోదండరామ్ సార్ అన్నాడు, రియాజ్ సార్ అన్నాడు, బల్మూరి వెంకట అన్నాడు. 3 నెలలు పుస్తకాలు పక్కకు పడేయమన్నారు, పక్కకు పడేసిర్రు. మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు ఇదే గ్రూప్ 2 అభ్యర్థులను మీరు పక్కకు పడేసిర్రు. ఇది బాధాకరమన్నా, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖండిస్తున్నాం. స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైరే ఊడగొట్టిన యుద్ధ వీరులు. మీకేమైనా డౌట్ ఉంటే మాజీ సీఎంకి వెళ్ళి అడగండి. నేను స్టడీ చైర్లతో పెట్టుకుంటే ఎట్లుంటుంది కేసీఆర్ అన్నారు అడుగు. ఎవరితోనన్నా పెట్టుకోగాని తెలంగాణలో ఎవరితోనన్నా పెట్టుకోగాని స్టడీ చైర్లతో పెట్టుకోకు. వాళ్ళు ప్రపంచ చరిత్ర తెలిసిర్రు, భారతదేశ చరిత్ర తెలిసిర్రు, తెలంగాణ చరిత్ర తెలిసిర్రు. చరిత్ర సృష్టించేటోళ్ళే నిరుద్యోగులని కేసీఆర్. అందుకనే రేవంత్ అన్న, నేను నిరుద్యోగులు అందరి తరఫున కూడా మీకు 2 చేతులు జోడించి మొక్కుతున్నాం. నీ లక్ష్యము నీ ఫ్యాషన్ సీఎం కావాలనుకున్నావు. నీకు సీఎంనే గిఫ్ట్ ఇచ్చిన ఈ నిరుద్యోగులకు 2000 గ్రూప్ 2 జాబ్లు ఇచ్చి 2-3 నెలల టైం అడుగుతున్నారు ఇవ్వాలని మీకు 2 చేతులు జోడించి మొక్కుతా ఉన్నాము. అదేవిధంగా ఫైనల్గా కోదండరామ్ సార్ గురించి నేను ఇప్పుడు స్వాతి ముత్యంలో కమల్ హాసన్ పాట ఒకటి ఉంటుంది, ఆ పాట నేను వాడతా. మీరందరూ ఇది రోజు వాడాలి. మీకు 2 లైన్లు ఉంటుంది, ఎక్కువ కూడా ఉండదు. ఆ కోదండరామ్ సార్ ఎక్కడున్నా ఈ వీడియోను కోదండరామ్ సార్కి షేర్ చేయాలి. అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే, అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే, గుండె లేని మనిషల్లే మము కొండ కోనల కొదిలేశాడు. గుండె లేని మనిషల్లే మము కొండ కోనల కొదిలేశాడు. ఈ పాటను మీరు రోజు వాడితే కోదండరామ్ సార్ మన దగ్గరకు వస్తాడు. కోదండరామ్ సార్ సపోర్ట్ చేసిండంటే రేవంత్ రెడ్డి వింటాడు. రేవంత్ రెడ్డి గారికి మళ్ళొకసారి చెప్తున్నాము, మీరు స్టడీ చైర్లతో పెట్టుకుంటే మీ సీఎం చైర్ ఏమవుతుంది? మాకు దండం పెట్టి అడగడం వస్తుంది. అవసరం అనుకుంటే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నిలదీసి నీ సీఎం పదవి పోగొట్టేదాకా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా అక్కడనే బతిలాడుకుంటాము. తర్వాత బాధపడాల్సి వస్తుంది. స్టడీ చైర్లతో పెట్టుకోద్దురా బాబు అని దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీ చెలో కొడంగల్ పోవచ్చు, చెలో ఢిల్లీ పోవచ్చు, చెలో సెక్రటరియట్ పోవచ్చు, ఎక్కడికైనా తెగించవచ్చు. వాడు పోతే వీడు పోతే వాడే డాష్ గాడు వస్తే ఇక సహించేది లేదు, మాటలు లేవు, మాట్లాడుకునేట్లు లేవు. మర్యాదగా చెప్తున్నాం, మీ జాబు మీరు చేసుకోండి, మా జాబ్ మేము చేసుకుంటాం. గ్రూప్ 2 రేపే మీరు వాయిదా వేయాలి, 2000 పోస్టులు వేయాలని కోరుకుంటూ నిరుద్యోగులందరూ కూడా శాంతియుతంగా ధర్నా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.